టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం. ఇదొక్క పచ్చడి ఉంటే సరిపోతుంది. రోజంతా కూడా గోంగూర పచ్చడితోనే తింటాం, అంత టేస్టీగా కుదురుతుంది. ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. అమ్మ ఎలా చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. 4 or 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అది కూడా పల్లీల నూనె వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ కారం కోసం మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని వేసుకోండి. అలాగే 5-6 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. పొట్టు తీయకుండానే వెల్లుల్లిపాయలు వేసుకోండి. కారం ఏమీ యూజ్ చేయం కాబట్టి, ఓన్లీ ఎండుమిర్చే యూజ్ చేస్తాం కాబట్టి మీ కారానికి తగ్గట్టు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ గోంగూర వేసుకోవాలి. గోంగూర కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర తడిగా లేకుండా చూసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఎండలో కానీ లేదా ఫ్యాన్ కింద కానీ పెట్టుకుంటే ఆరిపోతుంది. ఆరితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. గోంగూర ఫ్రై అయ్యేలోపు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ కాకుండా కల్లుప్పుని యూజ్ చేస్తే పచ్చళ్ళలోకి చాలా టేస్ట్ ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు కల్లుప్పు వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా చేయకూడదు, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. ఎండుమిర్చి మిక్స్ని కూడా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఆయిల్లో మగ్గించుకున్న గోంగూరని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా చేసుకోకుండా గోంగూరని కూడా కొద్దిగా కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు బాగా పేస్ట్ చేసుకోకూడదు. మరీ మెత్తగా పేస్ట్ చేసుకుంటే గోంగూర పచ్చడి అంత టేస్ట్ ఉండదు. ఎండుమిర్చి పొడిలో గ్రైండ్ చేసుకున్న గోంగూర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి, వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఇప్పుడు ఫైనల్గా పోపు పెట్టుకుందాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 లేదా 2 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. పోపులో ఎండుమిర్చి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. ఆయిల్లో ఈ పోపులన్నీ కూడా దోరగా మంచిగా ఫ్రై చేసుకోండి, మీడియం ఫ్లేమ్లోనే. తర్వాత మనం కలుపుకున్న గోంగూర పచ్చడిని వేసేసుకోవాలి. అంతా కూడా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఆయిల్లో వేగనివ్వాలి. అంతే గైస్, సూపర్ టేస్టీ గోంగూర పచ్చడిని మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేసి కామెంట్ చేయండి.